దేశంలోనే ఒక ప్రళయం రాబోతుంది. దేశంలోనే అందరూ కూడా రెడీగా ఉండండి. దీన్ని మీరు ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్పేసి ఒక పెద్దాయన మాట. ఎంత పెద్దాయన అంటే ఒక హై ప్రొఫైల్ మాట. ఆయన మన భారతదేశం యొక్క ప్రజలందరిని కూడా హెచ్చరించారు. సో, అలా ఎందుకు హెచ్చరించారు? ఆ వ్యక్తి ఎవరు? అనే విషయాలు పూర్తిగా మీకు చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో తప్పనిసరిగా కొన్ని కీలకమైన అంశాలున్నాయి. అయి కంపల్సరీ మీరు వింటే మీకు మంచిది. లేని పక్షంలోని ఇప్పుడు రాబోయే ప్రళయం ఏదైతే ఉందో ఆ ప్రళయానికి మీరు గురైపోతారు. నిజంగా మీకు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతదంటే, దేవుడు గుర్తొస్తాడు గానీ, దేవుడు మీకేమి హెల్ప్ చేయడమాట. అటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరిదాకా క్షుణ్ణంగా చూడండి. మీకు అర్థమవుతుంది. ఆ పెద్దాయన ఎందుకలా చెప్పాడో కూడా మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సో, ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే స్పీచ్ ఇచ్చారో తెలంగాణలోని, బంగారం కొనవద్దు, అదేవిధంగా ఏదైతే విద్యుత్ ఉందో దాన్ని చాలా పొదుపుగా వాడండి. అదేవిధంగా పెట్రోల్ కూడా పొదుపుగా వాడండి. ఆయిల్ ఏదైతే వంట నూనెలు గట్టా ఉన్నాయో అయన్నీ కూడా పొదుపుగా వాడండి అని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు చాలా క్లియర్ కట్‌గా అయితే చెప్పారు. అయితే ఈ అంశం మీద అయితే ఒక పెద్దాయన, చాలా పెద్దాయన, ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్‌గా చాలా పెద్ద ప్రొఫైల్ వ్యక్తి మాట. ఆ వ్యక్తే ఎవరైతే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు ఎండీ మాట, ఆయన ఓనరు. ఆయనే ఈ విషయాలు చెప్పాడు. ఏ విధంగా అంటే, మన భారతదేశంలోకి ఒక ప్రళయం రాబోతుంది. ఇదంతా కూడా ప్రజల నెత్తి మీద పడబోతుంది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి ఇప్పటి నుంచి అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఈ మాటలు చెప్పారో, నరేంద్ర మోడీ గారి యొక్క మాటలు కరెక్ట్. దీంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పేసి ఆయనైతే ఆయనకి సపోర్ట్ చేసి చెప్పారన్నమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లోని బంగారం రేటు పెరిగిపోద్ది విపరీతంగా. ఎందుకంటే ఏదైతే మీకు అరబ్ కంట్రీస్‌లోని ఇయన్నీ కూడా యుద్ధాలు జరుగుతున్నాయో, ఈ యుద్ధాలు జరగడం వల్ల ఈ ఏదైతే బంగారం ఉందో ఇదంతా కూడా చైన్ సిస్టమ్ అంతా కూడా చెడిపోయింది. దానివల్ల అయితే బంగారం రేటు పెరిగిపోయే అవకాశం ఉంటదని చెప్పారన్నమాట. దానికి ఎగ్జాంపుల్‌గా ఈరోజు చూసుకుంటే గనక బంగారం పైన ఏదైతే సుంకం ఉందో ఇన్‌పుట్ చేసుకునే దాని మీద టాక్స్ అయితే 10% పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఈరోజు పెంచేయడం మీకు చూసారు కదా! అమాంతంగా అయితే బంగారపు రేట్లు పెరిగిపోయాయి. సో, దీనివల్ల సగటు మనిషి దాన్ని కొనగలడా? కొనలేడు కదా! అది కొన్న తర్వాత మీరు ఏం తింటారు? అంతంత డబ్బులు పెట్టి మీరు బంగారం కొని మీరు ఏం తింటారు? ఒకసారి ఆలోచించండి. ఇది ఒక పాయింట్ మాత్రమే. ఇంకో పాయింట్ చెప్తాను మీరు వినండి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఏదైతే మీకు క్రూడ్ ఆయిల్ ఉందో, క్రూడ్ ఆయిల్ మన భారతదేశం అంతా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటది. సో, మరి ఈ క్రూడ్ ఆయిల్ ఇప్పటిదాకా అయితే ఒక బ్యారెల్ వచ్చేసి $100 ఏదో $104 ఎంతో ఉండేది మాట. ప్రెజెంట్ ఫిక్స్‌గా అయితే నాకు తెలీదు. లంసమ్ మీకు అదే రేట్‌లో ఉంటదన్నమాట. సో, ఈ రేట్ మీద ఇప్పటిదాకా నడుస్తా ఉంది కాబట్టి మనకి ఈ రోజు భారతదేశంలో పెట్రోల్ అయినా, డీజిల్ అయినా గాని ఈ రేట్ ఏదైతే ఉందో రూ. 110, రూ. 111 ఏదైతే రేట్లు ఉన్నాయో స్టేట్ వైస్ ఈ రేటే నడుస్తోంది. ఇప్పటిదాకా అయితే దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా పెరగల. కానీ ఇప్పుడు రాబోయే ప్రళయంలోని విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అయితే హెచ్చరించారన్నమాట. ఇది 100% కరెక్ట్. దయచేసి పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉందో మీరు పొదుపుగా వాడండి. ఏదైతే కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్‌పోర్ట్ ఉందో ఈ ట్రాన్స్‌పోర్ట్‌ని తగ్గించుకోండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేయండి. మాటికి మీరు ఈ ఏదైతే పెట్రోల్, డీజిల్ ఉందో అన్నెసెసరీగా అయితే పాడు చేయొద్దు, తిరగొద్దని చెప్పేసి ఆయనైతే భారీ హెచ్చరిక చేశాడన్నమాట. సో, ఇదంతా ఎందుకు చెప్పాడంటే మన భారత ప్రజల మీద ఎటువంటి భారం పెరగకూడదని చెప్పారాయన. సో, ఇది రెండో పాయింట్ అయింది కదా! ఇంకో మూడో పాయింట్ వచ్చేసరికి ఏదైతే ఆయిల్ మన వంట నూనెలు గట్టా ఉన్నాయో ఈ వంట నూనెలు అటువంటియన్నీ కూడాను తగు మోతాదులో అయితే వాడండి. ఎక్కువ వాడొద్దు అని చెప్పేసి చెప్పాడన్నమాట. ఎందుకు చెప్పాడంటే మాట, ఈ ఏదైతే ఆయిల్ ఉన్నాయో ఈ ఆయిల్ కూడా మనం ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇన్‌పుట్ చేసుకుంటున్నాం మనం. మన ఇండియాలో కొన్ని తయారవుతే, కొన్ని బయట తయారవుతున్నాయి. అయన్నీ కూడా మనం ఇన్‌పుట్ చేసుకుంటా ఉన్నాం. ఈ చైన్ సిస్టమ్ ఏదైతే యుద్ధాల వల్ల పాడైపోయిందో, దానివల్ల అయితే వాళ్ళు పంపించే విధానం అన్నిట్లి మీద కూడాను మొత్తం విపరీతంగా టాక్స్‌లు పెంచేశారు, రేట్లు పెంచేశారన్నమాట. ఎప్పుడైతే మీకు యుద్ధం పెరుగుతుందో ఆటోమేటిక్‌గా ఈ ఏదైతే నిత్యావసరాలకు సంబంధించి అన్నీ ఉంటాయో కూడా అన్నీ కూడాను ఈ రేట్లు పెరిగిపోతా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇతను పొదుపుగా వాడండి ఆయిల్ కూడాను. దయచేసి మీరందరూ పొదుపుగా వాడడం వల్ల మన భారతదేశాన్ని మనం రక్షించుకోవచ్చు. అదే విధంగా మన భారతదేశంలో నిత్యావసర వస్తువుల మీద రేట్లు పెరగవని ఆయన హెచ్చరించారన్నమాట. ఇది మూడో పాయింట్ అయింది. ఇంకో నాలుగో పాయింట్ వచ్చేసరికి ఎల్‌పీజీ గ్యాస్. చాలా మంది అన్నెసెసరీగా ఈ గ్యాస్ వాడేస్తా ఉన్నారు. అంటే ఆళ్ళ ఇష్టాసారంగా వాడేస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు మన భారతదేశంలో ఎల్‌పీజీ ఏ విధంగా కొరత వచ్చిందో మీ అందరికి తెలిసిందే కదా! ఇదేం కొత్తగా చెప్పిందేం కాదు కదా! ఈ ఎల్‌పీజీ గ్యాస్‌ని చాలా పొదుపుగా వాడుకోండి అని చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు? మనకి ఏదైతే ఇరాన్ ఉందో, ఇరాన్ నుంచి అయితే ఎల్‌పీజీ మనం ఇన్‌పుట్ చేసుకున్నాం. అదే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది మరి. అటువంటి సమయాన్ని ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో, హార్ముజ్ జలసంధి బ్లాక్ చేసి కొన్నాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిందా లేదా? కనీసం 3, 4 నెలలు మనం ఈ ఎల్‌పీజీ సమస్య ఏర్పడింది బాగాను. ఇప్పుడు కూడాను. మీరు ఇప్పుడు చూసుకున్నా గాని ఎల్‌పీజీ మీరు బుక్ చేసినా ఉన్నా ఎల్‌పీజీ రాదు. ఎందుకంటే మన భారతదేశంలో ఎల్‌పీజీ ఈ విధంగా కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికి కూడా కొంచెం లేట్ అవుతుందన్నమాట.
సో సపోజ్ నేనే ఎగ్జాంపుల్గా ఉన్నాను. నేను ఇప్పుడు మే 5వ తారీఖు నేను గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేయడం జరిగింది, ఇండియన్ గ్యాస్. ఇప్పుడు దాకా అయితే దానికి డిఏసీ నెంబర్ ఏదైతే ఉందో ఆ డిఏసీ నెంబర్ ఇప్పుడు దాకా రాలా. సో ఇదంతా కారణం ఏంటంటే ఈ ప్రపంచ దేశాల్లోని ఏదైతే అరబ్ కంట్రీస్ మీద యుద్ధం జరుగుతుందో దానివల్లే అని చెప్పి చెప్తానన్నమాట. సో అందుకని చెప్పేసి 4 పాయింట్ కూడా ఆయన చెప్పాడు. ఈ విధంగా హెచ్చరించాడన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎల్‌పీజీ గ్యాస్ పొదుపుగా వాడుకోండి. రాబోయే ఏదైతే ప్రళయం ఉందో ఆ ప్రళయానికి గురవ్వద్దని చెప్తూ అన్నాడు. సో ఇక 5వ పాయింట్స్ వచ్చేసరికి మనం చూసుకుంటే గనక నిత్యావసర సరుకుల మాట. మీరు అనుకుంటున్నారేమో సరుకులన్నీ కూడా మన భారతదేశంలోనే పండించినయి మనం తింటున్నాం అనుకుంటున్నారేమో. కాదు, అది పొరపాటు. మీరు చూసుకుంటే గనక కొన్ని ధాన్యాలే గాని, కొన్ని డ్రై ఫ్రూట్స్ అయినా గాని కొన్ని ఉన్నాయన్నమాట. అయన్నీ కూడా ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి మనకి ఇండియాకి ఇన్‌పుట్ అవుతున్నాయి. మనోళ్ళు దిగుమతి చేసుకుంటారు. దాని మీద సుంకాలు విపరీతంగా విధించారు ఆళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏదైతే యుద్ధం రావడం వల్ల వాళ్ళకి విపరీతంగా అయితే ఈ అమెరికా సుంకాలు విధించేసింది. ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో, ఏదైతే రవాణా ఉందో, ఓడ రవాణా రావడానికి కొన్ని టాక్స్‌లు పెరిగిపోయాయి వాళ్ళకి. చాలా ఇబ్బందులు గురవుతున్నారన్నమాట. హార్ముజ్ జలసంధి నుంచి దాటి రావాలంటే ఇరాన్ సుంకం వేస్తుంది, అక్కడ టాక్స్ విధిస్తుంది. సో ఇయన్నీ కూడా ఈ నిత్యావసర సరుకుల మీదే భారం పడుతుందన్నమాట. సో అందుకనే ఎవరైతే కోటక్ మహేంద్ర ఎండీ గారు ఈయన ఉన్నారో ఆయన అందరికీ ప్రజలందరూ కూడా హెచ్చరించింది అందుకే నరేంద్ర మోడీ గారి యొక్క మాటలకే సపోర్ట్ చేస్తూ చెప్పారన్నమాట. నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు 100% కరెక్ట్. మన భారతదేశంలో రాబోయే ఈ ప్రళయాన్ని మనమే ఎదుర్కోవాలి. ఈ ప్రళయానికి గురవ్వారంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. నిజంగా చాలా మంది సగటు మనిషి బతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఏ వస్తువు కూడా కొనలేడు, సరిగ్గా తినలేడు, సరిగ్గా తిరగలేడు, సరిగ్గా నిద్రపోలేడు. చాలా ప్రమాదకరమైన స్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పొదుపును పాటించండి అని చెప్పి ఆయనైతే హెచ్చరించారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా సమాజం మీద శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడాను దీన్ని పాటించండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది తెలీదు పాపం, వాళ్ళు పొదుపు చేయరు, విచ్చలవిడిగా అయితే ఖర్చు చేస్తా ఉంటారు. దానివల్ల మన భారతదేశానికే ముప్పు. మీరు పొదుపుగా ఖర్చు చేసి ఏదైతే మనం ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇన్పుట్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా పొదుపుగా మీరు ఖర్చు చేయడం వల్ల మన భారతదేశం ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి ఏదైతే ఇన్పుట్ చేస్తుందో అది తక్కువగా ఇన్పుట్ చేస్తుందన్నమాట. దానివల్ల మన ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో, అదేవిధంగా మన ఇండియాలో ఏదైతే మనకి కరెన్సీ ఉందో ఆ కరెన్సీ అంతా కూడా ఔట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళదు. దానివల్ల మనం బలంగా పెరుగుతాం. మన ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఏది కూడా పెంచదన్నమాట. ఎందుకంటే రెవెన్యూ ఉంటది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ దాకా. ఎందుకంటే రెవెన్యూ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉంటది కాబట్టి ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్‌లో జనరేట్ అవుతుందో మొత్తం అంతా కూడా రెవెన్యూ, ఆ రెవెన్యూ అంతా కూడాను ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి మనం ఇన్పుట్ చేసుకున్న వస్తువులన్నిటి మీద కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల మన డబ్బంతా కూడా ఇచ్చేస్తాం అన్నమాట. అలా ఇచ్చినప్పుడు మనం ఏదైతే వస్తువులు నిత్యావసర వస్తువులు మనకి ఉంటాయో మన ఇండియాలో ఆ వస్తువులన్నిటి మీద కూడా రేట్లు పెంచవలసి వస్తుంది. అదే కనుక మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇంకో డబ్బులు కొంచెం ఎక్కువ పెట్టి కొని మన సమాజమైన ప్రజలు ప్రతి సగటు మనిషికి కూడాను ఇబ్బంది రాకుండా మెయింటైన్ చేసే ఒక శక్తి ఏర్పడుతుందన్నమాట. అలా కాకుండా మనం ఈ పొదుపులన్నీ కూడా చేయకుండా బయట వస్తువుల మీద ఎక్కువ ఆధారపడడం వల్ల మన ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో ఆ ఇండియన్ కరెన్సీ అంతా కూడా బయట మనం ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర రెవెన్యూ ఉండదు. ఈ రెవెన్యూ లేకపోవడం వల్ల ప్రతి వస్తువు మీద కూడా భారత గవర్నమెంట్ రేటు పెంచే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ప్రళయాన్నే తట్టుకోవాలి. ఈ ప్రళయాన్ని తట్టుకోగలరా? మీ దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయేమో, మీరు కొనుక్కోగలరేమో, నెలకు 3-4 లక్షలు వస్తుందేమో, మీ వెనకాల 10 ఎకరాలు 15 ఎకరాలు ఇన్కమ్ ఆస్తులు ఉన్నాయేమో, కానీ సగటు మనిషి చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. జీతం మీద ఆధారపడి బతుకుతున్న వ్యక్తులు ఉన్నారు. జీతం రాకపోతే బతకలేని పరిస్థితి, రోజు కూలికి వెళ్ళకపోతే బతకలేని పరిస్థితి. అటువంటి వ్యక్తులు రోజు కూలి 500 వస్తే 500 తీసుకెళ్ళి ఒకే రోజు ఖర్చు పెడితే రేపన్న రోజు ఏం బతుకుతారు వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు ఏం చదువుతారు? వాళ్ళ బట్టలు ఏం వేసుకోవాలి? ఇవన్నీ నిత్యావసరంగా చూసుకుంటే కనుక చాలా ఇబ్బంది అయిపోద్దన్నమాట. అందుకనే నరేంద్ర మోడీ గారు మన తెలంగాణలోని మొన్న ఏదైతే ఈ మీటింగ్ జరిగిందో దీని గురించి ప్రత్యేకించి చెప్పారన్నమాట. ఏదైతే బంగారం ఉందో బంగారం అంతా కొనుగోలు అంతా కూడా తగ్గించుకోండి. ఏదైతే ఈ ఆయిల్ ఉందో, పెట్రోల్ ఉందో ఇవన్నిటిని కూడా తగ్గించండి, పొదుపుగా వాడండి అని ఆయన చెప్పడానికి ప్రధానమైన కారణం. ఒక దేశ ప్రధాని చెప్తున్నాడంటే రాబోయే ప్రళయం తట్టుకోవడానికి, రాబోయే ప్రళయాన్ని ఉద్దేశించి చెప్పినట్టే కదా. ఒకసారి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ వీడియో మీద మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని పొదుపుగా వాడతారని, వాళ్ళ డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఆ కామెంట్ చదివిన తర్వాత ఎవరైతే ₹100 ఖర్చు పెడతారో ₹100 దగ్గర ₹50 ఖర్చు పెట్టి మిగతా ₹50 సేవ్ చేసుకుంటారని కోరుతాను అనమాట. సో అటువంటి వాల్యుబుల్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా
ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు వస్తూ ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.